2027లో జరిగే గోదావరి పుష్కరాల నాటికి ప్రణాళికాబద్ధంగా రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించామని, దీనిపై ఇప్పటికే 2 హై లెవెల్ కమిటీ సమావేశాలు జరిగాయని కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. కార్పొరేషన్కు పురోగతికి సంబంధించిన పలు అంశాలను ఆయన వివరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ వరకు ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్నుల వసూళ్లను 70% వరకు పూర్తి చేస్తామని, దీని ద్వారా 58 కోట్ల రూపాయల ఆదాయం కార్పొరేషన్కు వచ్చిందన్నారు. మరొక 3 నెలల పన్నులు ఏరియర్స్తో కలిసి వసూలు చేసేందుకు రెవెన్యూ విభాగం ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ విభాగం ద్వారా నగరంలో మౌలిక సదుపాయాలు, సుందరీకరణ, పార్కుల అభివృద్ధికి 65 నుంచి 70 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదించామన్నారు. 45 కోట్ల గ్రీన్ బాట్స్ ఇచ్చేందుకు సిబి స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతుందని వివరించారు. ఈ నెలాఖరులో స్వచ్ఛ సర్వేక్షణ్ పరిశీలనకు కేంద్ర బృందం రానుందని, ప్రజల సహకారంతో ఈసారి సింగిల్ డిజిట్ ర్యాంకు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మోరంపూడి రోడ్డు, గుండువారి వీధి వంటి 4 ప్రధాన రహదారుల విస్తరణకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, ఇప్పటికే ఆక్రమణలు తొలగింపు చేశామన్నారు. డ్రైనేజీలపై ఆక్రమణల, రోడ్ల విస్తరణ, సిల్ట్ తొలగింపునకు ఇబ్బందిగా పరిణమించాయన్నారు. 29 ఆక్రమణలు గుర్తించి వాటిలో 9 తొలగించామని, ఇంకా 20 పెండింగ్లో ఉన్నాయన్నారు. పలు విభాగాలు అధికారులు పాల్గొన్నారు. మనకి ఏవైతే రోడ్ ఏ విధంగా ప్లాన్ చేయాలి అది స్టడీ చేయడం ఒకటి చేసినాక దానికి ప్రాసెస్ ఉంది. మేము జస్ట్ వన్ సైడ్గా పోలేము. సో ఎక్కడైనా మీరు అనేది పబ్లిక్ కోఆపరేషన్ కావాలి, ఖచ్చితంగా కావాల్సి ఉంటాయి. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మేము ప్రాసెస్ కంప్లీట్ చేయము. సో ఇప్పుడు టీడీఆర్కి ప్రాసెస్కి వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా వెబ్సైట్ కూడా మాకు ఎనేబుల్ అయింది. సో దాంట్లో ఇన్ఫ్యాక్ట్ అప్లై చేసిన పబ్లిక్ సిటీ నుంచి అప్లై చేయాలి. సో ఎక్కడైనా రోడ్ వైడింగ్ జరిగినప్పుడు మేము స్టేట్ ఐడెంటిఫై చేస్తాము. ఈ స్టేట్ ఐడెంటిఫై చేసుకొని వీ గో ఫర్ ద రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అప్రూవ్ అయినాక దెన్ వీ గో ఫర్ ద పబ్లిక్ మీటింగ్. పబ్లిక్ మీటింగ్లో రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ పెట్టుకొని ఈ విధంగా ఆ ఏరియా నుంచి ఆ ఇంటి వరకు అంతవరకు మేము రోడ్ వైడింగ్ చేస్తున్నాము. ఈ రోడ్ వైడింగ్ చేస్తే మీ ఉన్న ఇంటికి ఎంత ఏరియా పోతుంది అది వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. వాళ్ళు తెలియచేసినాక ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్తాము. వాళ్ళ నుంచి కన్సెంట్ తీసుకోవడం జరుగుతుంది. కన్సెంట్ తీసుకొని దీంతో సహా వాళ్ళు ఆన్లైన్ అప్లై కూడా చేస్తారు. సో వాళ్ళకి 2 సారి మీటింగ్ చేయడం, వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత కన్సెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. అంతే ఎంతవరకు మాకు హక్కు ఎంత ఉంది, ఎంత పోతుంది, ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసినాక అది వైడింగ్ పాసిబుల్ ఉంటాయి. లెవెల్లో 3 ఇయర్స్ ఉంది. 3 ఇయర్స్ తర్వాత అయినాక గవర్నమెంట్కి పంపించాలి. సో గవర్నమెంట్ లెవెల్లో కూడా 25 ఇయర్స్ వరకు మాత్రమే లీజ్ అప్రూవల్ ఉంది. 5 ఇయర్స్ దాటా అయినాక గవర్నమెంట్ లెవెల్లో కూడా లీజ్ ఎక్స్టెండ్ చేయడానికి ఏమీ ప్రొవిజన్ లేదు. రూల్లోనే ప్రొవిజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, అట్లాంటివి షాప్స్కి అంటే లీజ్ ఏవైతే ఎక్స్పైర్ అయింది అంటే ఈ రోజు లీజ్ ఎక్స్పైర్ అయింది కాదు. కొన్ని షాప్స్కి ఈ సంవత్సరం 2024లో జరిగింది, కొన్ని షాప్స్లో 23లో జరిగింది, 22లో జరిగింది. సో వచ్చిన వెంటనే నుంచి అప్పటి నుంచి కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి రకరకాల నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అట్లాంటి అటెంప్ట్స్ అంతకుముందు కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకి అందరికీ తెలియచేస్తూ ఏ విధంగా మీకు షాప్స్ లీజ్ క్యాన్సిల్ అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఖచ్చితంగా మీకు షాప్స్ కావాలంటే త్రూ ఆప్షన్ మీ ద్వారా పార్టిసిపేట్ చేయాలి. అది మేము ఆన్లైన్ ఓపెన్ మాన్యువల్ ఆప్షన్ చేస్తున్నాము. ఆన్లైన్ ఆప్షన్ ఓపెన్ ఆప్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఆప్షన్ నామ్స్ ప్రకారంగా మీకు షాప్స్ వస్తాయి. అట్లాంటివి వాళ్ళకి చాలాసారి తెలియచేయడం జరిగింది.